యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో ప్రవక్త ఈ విధంగా పలుకుతున్నాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అతడు పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడని ఆయన తెలియజేస్తూ, మరీ ప్రాముఖ్యంగా ఎదోమీయులకు ఏ విధంగా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడో అనేక విషయాల్ని తెలియజేస్తూ, వాటన్నిటి గురించి దేవుని గ్రంథంలో రాయబడిన విషయాల్ని పరిశీలించి చదువుకోమని, అవి ఖచ్చితంగా నెరవేరబోతున్నాయని అతడు తెలియజేస్తున్నాడు. అవును, మన దేవుడు ఇచ్చిన ప్రతి మాట తప్పక నెరవేరుతుంది. ఆయన వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు, దాన్ని గమనించినప్పుడు దానిలో ఉన్న ప్రవచనాలు నేటికి నెరవేరడం మనం చూడగలుగుతున్నాం. దేవుడు సెలవిచ్చిన ఏ మాట వ్యర్థంగా పోదు. ఆయన ఖచ్చితంగా తన శత్రువులకు తీర్పు తీర్చి తన ప్రజలను రక్షిస్తాడు. ఇది మనకెంతో నిరీక్షణ కలిగించే విషయం. మనం దేని విషయమై భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మన శత్రువులకు తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన తన ప్రజలకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనం ఆయన వాక్యాన్ని చదివి దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఆయన కొరకు ఎదురు చూద్దాం. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.